బుల్లితెర డాన్స్ షో ఢీ వల్ల తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాను లిరి కొరియోగ్రాఫర్ గాను పలు ప్రైవేట్ సాంగ్స్ చేసింది. అంతేకాకుండా టీవీ షోలోనూ పాల్గొన్న జాను తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించింది. తాజాగా జాను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా బోరున ఏడుస్తున్న వీడియోను షేర్ చేసి అందరినీ షాక్ కి గురి చేసింది. నా ఓపిక నశించింది, బాధను తట్టుకోలేకపోతున్నాను, ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు, నా జీవితం మీద కొంతమందికి అంత ఇంట్రెస్ట్ ఎందుకో అర్థం కావడం లేదు. మీ లైఫ్ మీరు చూసుకోవచ్చు కదా, ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోకండి. నా కొడుకును మంచిగా చదివించి మంచి పొజిషన్లో చూడాలనుకుంటున్నాను, కానీ మీరంతా ఇలా చేస్తుంటే నేను మధ్యలోనే చనిపోతా అనిపిస్తోంది. నేను ఈ పోస్ట్ పెట్టినంత మాత్రాన నా గురించి చెడుగా మాట్లాడటం ఆపేస్తారని కాదు, కానీ నా ఓపిక నశించింది. అన్నయ్యతో మాట్లాడినా, తమ్ముడితో మాట్లాడినా, చెల్లితో మాట్లాడినా, కూర్చున్నా నుంచున్నా చెడుగానే చూస్తున్నారు. నేనేం పాపం చేస్తాను? నాకు నరకం కనిపిస్తోంది, నేను భరించలేకపోతున్నాను, నాకు చాలా బాధగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను. చాలా మంది అమ్మాయిలు సూసైడ్ చేసుకొని చచ్చిపోతుంటే ఏదో అనుకున్నాను. ఇలాంటి బాధలు పెడుతుంటే ఎలా బతకగలరు? ఆ బాధలో ఉన్నోళ్ళకే తెలుస్తోంది, అలా ఎలా చనిపోతారని అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను ఆ బాధ. ఒక ప్రాణం పోయిన తర్వాత మీరు చేసేది ఏం లేదు. ఒకరిని చంపి ఒకరిని బాధ పెట్టి మీరు బతకొద్దు. మీరు చాలా తప్పు చేస్తున్నారు. ఫస్ట్ టైం అనిపిస్తుంది నాకు చచ్చిపోవాలని. వీటన్నింటికి దూరంగా ఎక్కడికన్నా దూరంగా వెళ్ళి చచ్చిపోవాలనిపిస్తోంది. నిజంగా నా లైఫ్లో ఏం లేకుండా ఉండుంటే ఖచ్చితంగా చచ్చిపోయి ఉండేదాన్ని. నేను చచ్చిపోతే కారణం మీరే అవుతారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అయితే ఇప్పటికే జాను తన భర్తతో విడిపోయి కొడుకు కోసం బతుకుతున్నానంటూ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది కూడా. తనకు మళ్ళీ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, తన లైఫ్లో తన కొడుకుని గొప్పవాణి చేయడం కోసమేనంటూ అనేక సందర్భాల్లో జాను చెప్తూనే వస్తుంది. ఇకపోతే ఎప్పుడూ ధైర్యంగా కనిపించే ఆమె మొదటిసారిగా ఇలా వీడియోలో కనిపించి చచ్చిపోవాలనిపిస్తుందంటూ కన్నీరు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నేను ఏ రోజు మాట్లాడలేదు, కానీ నాకు ఓపిక నశించింది. నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా, ఎవరు చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు నాకు. నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా. ఆ టైంలో మీ లైఫ్ మీద పెట్టుకుంటే బాగుంటది. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు ఎందుకు? నా కొడుకుని మంచి చదువుకొని మంచి పొజిషన్లో చూడాలనుకున్నా, అది చూడలేనేమో నేను, నాకు అర్థమవుతుంది. నేను బద్దల్లే పోతా. ఇది మాట్లాడితే మీరు ఏదో ఆపేస్తారు, ఇది కాదు. ఓపిక నశించి నేను ఎప్పుడు దేనికి రియాక్ట్ కాలేదు. ఒక అన్నతో మాట్లాడే తప్పు, నా తమ్ముడని మాట్లాడితే తప్పు, ఎవరు పడితే వారికి లింకులు వేస్తారు. నాతో అయితే లేదు. చాలా మంది జానక్క చూసి నేర్చుకున్నాం, జానక్క ధైర్యంగా ఉండాలని చాలా మంది అన్నారు నాతోని. నా కోపిక నశించిందిరా. మీ అందరూ చెప్తున్నా నా కోపిక నశించింది. నాకు ఫుల్ బాధ అవుతుంది. ఇంత నరకంలో నిజంగా చాలా మంది అమ్మాయిలు సూసైడ్ చేసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయారు? వీళ్ళకి ఏం మాయరోగం వచ్చిందని నేను అన్నా, కానీ ఆ బాధలు ఉన్నోళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. అట్లెందుకు మైండ్కి వస్తుందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అరే నిజమే కదా, బాధపడ్డోళ్ళకే బాధ తెలుస్తుంది, కానీ తప్పు. న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నోళ్ళకి కానీ చాలా తప్పు. ఒక జీవితాన్ని, ఒక ప్రాణాన్ని మీరు ఆ ప్రాణం పోయినాక మీరు చేసేది ఏం లేదు. మీరు సంతోషపడతారు, కానీ ఒకరిని చంపి ఒకరిని బాధపడి మీరు బతకొద్దు. చాలా తప్పు.